తాడిచర్ల టు కోల్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించడం పట్ల ప్రధాని మోదీ కిషన్ రెడ్డిలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాడిచర్ల టు బొగ్గు బ్లాక్ ను తమ ప్రయత్నాల వల్లే తీసుకొచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. సింగరేణిని కాపాడుతూ బలోపేతం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని సొంత ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను ఫుట్బాల్ మ్యాచ్ల వంటి కార్యక్రమాలకు మళ్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిలో ఫేక్ అకౌంట్లు బయటపడ్డాయి. వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. ఈ కోల్ బ్లాక్ ఏది ఉందో ఇప్పుడు తదిచర్ల 2 బ్లాక్ ప్రకారం 182 మిలియన్ టన్స్ టోటల్ గా రెవెన్యూ మనకు వచ్చేది 66,000 కోట్ల రూపాయల రెవెన్యూ మన సింగరేణి కాలేజ్ రావాల్సింది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వాళ్ళ ఒక ఎఫర్ట్స్ తడిచర్ల తీసుకోవచ్చు అని చెప్పేసి. వాళ్ళు ఎఫర్ట్స్ ఏం చేశారో ఒకసారి నేను అడుగుతా ఉన్నాను. నిజంగా వాళ్ళ ప్రయత్నం అయి ఉంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు ప్రయత్నం చేయలే, ఎందుకు అప్పుడు రాలే? ధరణిలో చేస్తున్నారు, దాంట్లో భూభారతిని కూడా విచారం చేయించాలి. ఏదో మేడిగడ్డ ఈ డ్యామ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఇది రామేశ్వరం అని అన్నా.